ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన సమావేశంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి డిజిటల్ మహానాడు నిర్వహణకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం కారణంగా పొదుపు చర్యలో భాగంగా తెలుగుదేశం పార్టీ డిజిటల్ మహానాడుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. నెల్లూరులో నిర్వహించాల్సిన మహానాడును రద్దు చేసి క్లస్టర్ స్థాయిలో డిజిటల్ విధానంలో కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1875 క్లస్టర్లలో మహానాడు కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి క్లస్టర్లో ఎల్ఈడి తెరల ద్వారా మహానాడు కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమాలకు హాజరయ్యే కార్యకర్తలకు ఆహారం, తాగునీటి సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేష్ సారథ్యంలో మండల, నియోజకవర్గ స్థాయిలో 2 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈసారి పశ్చిమాసియా జరిగినటువంటి యుద్ధాలు, దాని యొక్క ఆర్థిక ప్రభావాలు మన దేశం మీద ఉండటం, వీటన్నిటి దృష్ట్యా మనం పొదుపు చేయాలి, ఖర్చులు తగ్గించాలి, అవసరమైతే తప్పితే మనం ఏదైనా ముందుకు వెళ్ళకూడదు అనేటువంటి పద్ధతిలో మా పార్టీ జాతీయ అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు కింది నుంచి ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం చర్చించి నెల్లూరులో పెట్టాలనుకున్నటువంటి మహానాడుని హైబ్రిడ్ ఐడెంటిటీ మోడ్లో క్లస్టర్ స్థాయిలో నిర్వహించాలని చెప్పేసి జాతీయ అధ్యక్షులు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు పొలిట్ బ్యూరో నిర్ణయం మేరకు అమలు చేయాలని నిర్ణయించారు.